హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతుంటే ఒక కప్పు టీ పక్కన వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఈరోజు మనం బయట బజ్జీ స్టాల్స్లో ఉండే మిరపకాయ బజ్జీలు అలాంటి రుచితోటే మన ఇంట్లో సులభంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మనం బజ్జీ మిరపకాయలను తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటికి మధ్యలో సన్నగా ఒక ఘాటు పెట్టాలి. ఈలోపు కొంచెం వామును తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా చేసుకొని ఈ పొడిని పచ్చిమిరపకాయల్లో ఘాటు పెట్టిన దగ్గర నుంచి కొంచెంగా స్టఫ్ చేయాలి. ఈ వాంపొడి వల్ల బజ్జీకి రుచి పెరగడమే కాకుండా శనగపిండి నుంచి వచ్చే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం పచ్చిమిరపకాయలని సిద్ధం చేసుకున్నాక ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక పావు కిలో శనగపిండి తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసి దాంట్లో తగినంత నీరు యాడ్ చేసి బజ్జీల పిండిలాగా కలపాలి. ఈ పిండి మరీ పల్చగా అయిపోతే పిండి సరిగ్గా మిరపకాయలు పట్టకుండా బజ్జీలు కారంగా ఉంటాయి. అలాగని పిండి మరీ తిక్కుగా ఉన్నా మనం పచ్చిమిరపకాయల బజ్జీ తింటుంటే పిండి ముద్ద తిన్నట్టుగా ఉంటుంది. బజ్జీ టేస్ట్ అస్సలు తెలియదు. కాబట్టి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు. ఇంకొక విషయం, బాండీలో నూనె పోసి వేడయ్యే లోపల అంటే బజ్జీలు వెంటనే వేసుకోవడానికి సిద్ధంగా ఉండేలా మనం ఈ శనగపిండిని కలుపుకుంటే బజ్జీలు నూనె పీల్చకుండా ఉంటాయి. ఈ పిండిలోకి కొంచెం వాంపొడి, ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోవచ్చు. వాంపొడి వల్ల బజ్జీ పోతుపిండి చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే సోడా ఉప్పు వల్ల బజ్జీలు చక్కగా పొంగినట్టు వస్తాయి. దాంతో బజ్జీలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. సోడా ఉప్పు లేకుండా కూడా బజ్జీలు వేయచ్చు. అప్పుడు పిండిని కొంచెం ఎక్కువగా గిలకొట్టినట్టు కలపాలి. ఇదిగో చూడండి, పిండి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీతో ఇలా ఉంటే బజ్జీలు చక్కగా వస్తాయి. చూసారుగా, మనం పిండి కలుపుకునే లోపలే నూనె వేడిగా అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పచ్చిమిరపకాయని ఈ శనగపిండి మిశ్రమంలో పూర్తిగా ముంచి వేడి నూనెలో వేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బజ్జీలు అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. వేడివేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. సో ఇలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఈ టేస్ట్ని. మరిన్ని ఇలాంటి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.